గౌరవ పశ్చిమ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వరంగల్ వెస్ట్ ఇన్ఛార్జ్ పనికల శ్రీనివాస్ నా ఆధ్వర్యాన ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత చేయడం జరిగింది. సోదరులారా, మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వము ఈ యొక్క మానవులను నిర్వీర్యం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తుంగలో దొక్కి వారి యొక్క పూర్తి విధానాన్ని అమలు చేయాలని చూస్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మేము శాయశక్తుల కృషి చేసి మా వంతు కృషి చేసి మేము పూర్తి మద్దతు తెలిపితే ఈ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి ఒక జీవో తేవడం జరిగింది. జీవో 19 చేయడం జరిగింది. అందులో రోస్టర్ సిస్టమ్ ప్రకారంగా ఎస్సీలను ఏబిసిడీలుగా అంటే 1, 2, 3గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 1, 2, 3 కూడా థర్డ్ కేటగిరీలో మారడం పెట్టడం జరిగింది. ఈ థర్డ్ కేటగిరీషన్ ఏమవుతుందంటే రోస్టర్ సిస్టమ్ వచ్చేసరికి ఇంతకుముందు గతంలో మాల కమ్యూనిటీ సంబంధించింది 16వ రోస్టర్ సిస్టమ్ 16వ పాయింట్ దగ్గర ఉండేది. ఇప్పుడు 22వ పాయింట్ చేర్చడం వల్ల విద్య ఉద్యోగ ప్రమోషన్లలో తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే ఇన్ఛార్జ్ అయిన పనికల శ్రీనివాసును ఈ జీవో 19 ఎస్సీ వర్గీకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో 19 ఆ జీవో 19 వల్ల మాలలకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ కాలేజీలలో సీట్లు కానీ అన్ని విధాల మాలలు ఉపాధి కోల్పోయే విధంగా ఈ జీవో 19 అనేది ఉన్నది.